వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, అమలాపురం. ఎఫిలియేటెడ్ టు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, రాజమండ్రి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మై నేమ్ ఈస్ వై వరప్రసాద్, లెక్చరర్ ఇన్ హిస్టరీ. మనం సెకండ్ ఇయర్లో హిస్టరీ టాపిక్ మీద థర్డ్ సెమిస్టర్లో కొన్ని అంశాలను మనం చూస్తుంటే, అయితే ఇప్పుడు థర్డ్ ఇయర్లో ఫిఫ్త్ సెమిస్టర్లో ఫిఫ్త్ పేపర్ గురించి మనం చూస్తాం. ఫిఫ్త్ పేపర్ మనం చూస్తాం. ఏంటయ్యా మనం ఫిఫ్త్ పేపర్ మనం చూసినప్పటికీ మనకి ఇక్కడ ఫిఫ్త్ పేపర్లో ఐరోపా చరిత్ర గురించి ఉంటుంది. దీంట్లో మనకి యూనిట్ 1లో భూస్వామ్య వ్యవస్థ అనేది ఒకటి ఉంది లెసన్. యూనిట్ 1లో భూస్వామ్య వ్యవస్థ అనే లెసన్ ఉంది. ఈ భూస్వామ్య వ్యవస్థ అనే దాని గురించి మనం గమనించినప్పుడు ఫ్యూడలిజం లేదా భూస్వామ్య విధానం, ఫ్యూడలిజం అంటే ఇంగ్లీష్లో, భూస్వామ్య వ్యవస్థ తెలుగు అనగానేమి, దాని ముఖ్య లక్షణాలు ఏంటి? కంటిన్యూడ్ క్వశ్చన్ ఏంటంటే, మధ్యయుగమున అది నిర్వహించిన పాత్ర ఇది. ఫ్యూడలిజం లేదా భూస్వామ్య విధానం అనగా ఏమి, దాని ముఖ్య లక్షణాలు ఏంటి, మధ్యయుగమున అది నిర్వహించిన పాత్ర ఏంటి అనే దాని గురించి మనం చూస్తాం. దీంట్లో మొట్టమొదటిగా మనం పరిచయం చూసినప్పుడు మధ్యయుగ రాజకీయ, సామాజిక, ఆర్థిక వ్యవస్థల మిశ్రమమే ఫ్యూడలిజం అంటారు. మధ్యయుగంలో రాజకీయ, సామాజిక, ఆర్థిక వ్యవస్థల మిశ్రమమే ఫ్యూడలిజం అంటారు. అంటే ఏంటంటే మూడు అంశాలు కలిసిపోయాయి: రాజకీయ, సాంఘిక, ఆర్థిక. ఈ మూడింటి వ్యవస్థలన్నీ మిశ్రమం, కలిసిపోవటం. ఇది ప్రధానంగా భూమి ఆదాయంపై అంటే వ్యవసాయం మీద ఒక మాట చెప్పాలి. భూ ఆదాయంపై ఆధారపడిన గ్రామీణ సమాజం దీని కృషి వల్ల ఉత్పత్తిని, శ్రామిక శక్తి దోపిడీపై ఆధారంగా ఆర్థిక వ్యవస్థ. ఇది ఐరోపాలో పుట్టినను ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఉందన్నమాట. ఐరోపాలో ఐక్యత కలిగిన వ్యవస్థగా నెలకొని మిగిలిన దేశాలకు భిన్నంగా. అంటే ఇక్కడ మనకి పరిచయాలు ఏంటంటే, ఇది ఈ భూస్వామ్య వ్యవస్థ అనేది ఐరోపాలో పుట్టినను ప్రపంచవ్యాప్తంగా ఉందన్నమాట. ఐరోపాలో ఐక్యత కలిగిన వ్యవస్థగా నెలకొని ఉండగా మిగిలిన దేశాల్లో కొంచెం భిన్నంగా ఉంది. అంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రకంగా. ఈ భూస్వామ్య వ్యవస్థ యొక్క నిర్వచనాన్ని మనం గమనించినప్పుడు ఫ్యూడల్ అనే పదం ఫ్యూడ్, FEUD, ఫ్యూడ్ నాట్ ఫుడ్, ఫ్యూడ్ నుండి గ్రహింపడు. ఫుడ్ అంటే ఏంటంటే సేవా షరతులపై పొందిడి లేక అనుభవించడి భూమి అని అర్థం. సేవా షరతులపై అంటే దానికి కొన్ని షరతులు ఉంటాయి అన్నమాట. ఆ షరతుల మీద ఒక భూమిని పొందుతాం, దాని మీద కొన్ని హక్కులను అనుభవిస్తుంటాం. అలా ఫ్యూడ్ అనే పదం. అందుకని ఆచార్య సెన్స్ అనే మాటలతో చెప్పాలంటే, ప్రొఫెసర్ సెన్స్ అనే మాటల్లో చెప్పాలంటే, రక్షణ, సేవా ప్రాతిపదికగా చక్రవర్తి నుండి చివరి భూ యజమాని వరకు భూమి అనేది బంధం ద్వారా ముడివేయబడిన వ్యవస్థగా ప్రభువు వసుమతి రక్షణ బాధ్యతను చేపట్టగా వసుమతి తన ప్రభువులకు సేవ చేస్తాడు. ఇది దాని యొక్క నిర్వచనం. అంటే రక్షణ, సేవా ప్రాతిపదిక చక్రవర్తి నుండి చివరి భూ యజమాని వరకు భూమి అనేది బంధం ద్వారా ముడివేయబడిన వ్యవస్థనే ప్రభువు వసుమతి రక్షణ ద్వారా బాధ్యతలను చేపట్టగా వసుమతి తన
ప్రభువులకు సేవ చేస్తాడు. ఇక్కడ వసుమతి అంటే ఏంటంటే భూమిని చేస్తాడు, సేద్యం తీసేతను. ఫ్యూడలిజం ఆరోపించడానికి కారణాలు ఎందుకు వచ్చింది ఫ్యూడలిజం అంటే, మొదటి పాయింట్, రోమన్ సామ్రాజ్య పతనానంతరం, అంటే రోమ్ సామ్రాజ్యం పతనం అయిపోయిన తర్వాత రైతులపై అధిక పన్నులు విధించడం వల్ల వారు తమ భూములను కోల్పోవడం, కృషి వరులు కార్మికులు తమ స్థలాలను వదలరాదని ఆంక్షలు ఉంటాయి. అంటే ఎక్కువ పనులు వచ్చాయి. దాంతో ఏం జరిగిందంటే చాలామంది తమ భూములు వదిలేసుకున్నారు, కోల్పోయారు. కృషి వాళ్ళు అంటే రైతు అనమాట. కృషి వాళ్ళు అంటే రైతు, వ్యవసాయం చేస్తారు, కృషి వాళ్ళు అని కార్మికులు తమ స్థలాలని వదలరాదని ఆంక్షలు ఉన్నాయి. రెండవ పాయింట్, రోమన్ రిపబ్లిక్ నందు సంపన్నులు తమ కన్నా బలహీనుల వారికి రక్షకులుగా ఉండటం. మన పైన కొటేషన్ చూసినప్పుడు రక్షణ అదనమాట. బలమైన కేంద్ర ప్రభుత్వం లేకపోవడం. నాలుగో పాయింట్, అణగారిన దండయాత్రల వల్ల సంపన్నులు నగరాన్ని వదిలి గ్రామ ప్రాంతాలకి వలస తరలిపోవటం. చాలా కాలంగా అణగారిన వర్గాల మీద దండయాత్రల వల్ల, అనేక దండయాత్రల వల్ల సంపన్నులు నగరాన్ని వదిలి గ్రామీణ ప్రాంతాలు తరలిపోవడం. అక్కడికి వచ్చేటప్పుడు నగరాల నుంచి గ్రామాలకు వస్తే వాళ్ళు చేయవలసిన పని వ్యవసాయం, అదనమాట. ఇకపోతే భూస్వామ్య విధానం గురించి చూద్దాం. భూస్వామ్య విధానం అని చూసినప్పుడు ఫ్యూడలిజం నందు రెండు వ్యవస్థలు ఉన్నాయి. అవి ఏంటంటే, ఒకటి రాజరిక సామాజిక బద్ధమైన ఫ్యూడలిజం. అంటే మనం పైన చూసాం ఫస్ట్లో, ఇదేం మిశ్రం ఎన్ని కలిసిన మిశ్రమం అనుకున్నాం, రాజకీయ సాంఘిక ఆర్థిక. దాని దగ్గర రెండు పాదాలు చేసినట్టు. రాజరిక సామాజిక బద్ధమైన ఫ్యూడలిజం ఒక విధానం. రెండవది ఏంటంటే ఆర్థిక సంబంధమైన మానిరియల్ అంటారు. మానిరియల్ అంటారు. మొదటగా రాజరిక సామాజిక బద్ధమైన ఫ్యూడలిజం. ఫ్యూడలిజం క్రమానుగత శ్రేణిలో ఏర్పడిన రాజకీయ సామాజిక వ్యవస్థ. ఇట్స్ అన్ హెరిడిటరీ అండ్ క్రానలాజికల్. దీన్ని ఒక క్రమానుగత శ్రేణి, ద సిరీస్ అనమాట, ఒక సిస్టమేటిక్గా. ఇందులో ప్రతి వారికి నిర్దిష్టమైన స్థానం, విధులు ఉంటాయి. వాడు ప్రతిదీ చేయాలి. వర్గాలు ఏంటంటే రాజు, డ్యూక్లు. డ్యూక్ అంటే డ్యూక్, కాబోయే యువరాజు డ్యూక్ అంటారు. ఎర్రలు, బేరన్లు, నైట్లు, రైతులు. దీంట్లో మనం చూసినప్పుడు రాజ్యంలో భూమి అంతా కూడా రాజుతే. ఫ్యూడల్ వ్యవస్థలో ఇతనికి అత్యున్నత స్థానం కలదు. రాజు ఏం చేస్తుంటే తన దగ్గర ఉన్న భూమిని, దిస్ ఈజ్ అన్ క్రానలాజికల్ ఆర్డర్, ఇట్స్ అన్ సిరీస్, క్రమానుగత శ్రేణి. రాజు తన విధేయులకు సహచరులకు ఈ భూములు ఇచ్చేస్తారు. అది ఫస్ట్ స్టెప్, భూములు ఇచ్చేస్తారు. సెకండ్ స్టెప్, వ్యవసాయ ఉత్పత్తులకు కారకులు అయిన రైతులైన ఈ సమాజానికి వెన్నుముక. వీరు సమాజంలో అత్యధిక సంఖ్యలు. వీళ్ళకి ఎలా వస్తుంది అంటే డ్యూకుల దగ్గరికి వస్తుంది, డ్యూకుల నుంచి బేరాల దగ్గరికి వస్తుంది, బేరాల నుంచి నైట్ల దగ్గరికి వస్తుంది, నైట్ల దగ్గర నుంచి రైతుల దగ్గరికి వస్తుంది. అలాగా ఈ సమయం అత్యధికులు రైతులు. వీరికి శ్రమించడం తప్ప ఎట్టి హక్కులు అధికారాలు లేవు. రైతుల స్థితిగతులను బట్టి మళ్ళా వీరిని మూడు వర్గాలకు విభజించారు. వాళ్ళు ఏంటంటే ఫ్రీ హోల్డర్స్ అని. వాళ్ళు ఏంటంటే ఫ్రీ హోల్డర్స్. రెండవ వారు అంటే వెలనెలు. మూడవ వారు ఎవరంటే కృషిధనులు, అంటే కృషిధనులు రైతు. ఫ్రీ హోల్డర్స్ భూమిని సాగు చేసేందుకు ప్రభువులకు సేవ చేయకుండా కేవలం పన్నులు మాత్రమే కట్టించారు. వీళ్ళలో తమ పంటలో కొంత భాగాన్ని ప్రభువులకు చెల్లించడమే కాకుండా సంవత్సరంలో కొంత భాగం ప్రభువుల భూముల్లో పనిచేయాలి. ఇది రెండో రకం. మూడో రైతు ఏమిటంటే కృషిధనులు. ప్రభువుల భూముల్లో పనిచేయవచ్చు, ప్రభువులకు అన్ని సేవలను అందించాలి. వీరు శ్రమ, తిండి తప్ప మరొక ఫలితం ఉండదు. ఇంకేం ఉండదు, డబ్బులు గిబ్బులు ఎట్లా ఏమవ్వదు.
ఇప్పుడు మనం ఈ మధ్యకాలంలో ఏమో ఇలా పాలేరు అంటారు. అంటే ఈ రోజుల్లో అయితే కొంత డబ్బులు ఇస్తుంటారు, కానీ ఆ రోజుల్లో ఏమి ఉండదు. ఇక రెండవ అంశం ఏంటంటే ఆర్థిక సంబంధమైన మొనోరియల్ విధానం. ఈ ఫ్యూడలిజం వ్యవసాయబద్ధమైన ఆర్థిక వ్యవస్థ. ప్రభు భూమిని మానార్ అందరు. ఈ మానార్ అంటే ఏంటంటే దీని ఎస్టేట్ అంటారు ఇంగ్లీష్. దిస్ మానర్ ఇస్ ఎ రోమన్ వర్డ్, అందువల్ల దీన్ని ఏమంటారు ఎస్టేట్ అంటారు ఇంగ్లీష్లో. అంటే సుమారు 4000 ఎకరాల భూమి ఉండదు. మానార్ అంటే 4000 ఎకరాలు, ఒక ఎస్టేట్ అన్నమాట. సాధారణంగా ఈ భూమిని డియానా, టెన్మెంట్, వెస్ట్ అని 3 భాగాలకు విభజిస్తారు. వీటిలో డియానా, టెన్మెంట్ సాగులో ఉండగా వెస్ట్లో అడవులు, పచ్చిక బయళ్ళు ఉంటాయి. ఈ భూమి మధ్యలో ప్రభు నివసించి మానేరు అంటే ఒక హౌస్ అనమాట. ప్రతి ప్రభు అనేక మానాలు కలిగి చూస్తుంటే మన పాత సినిమాల్లో ఎస్టేట్కి వెళ్తున్నాం, అక్కడికో దూరంగా ఉంటారు, ఊరవతలు ఉంటారు, దాంట్లో పెద్ద ఇల్లు కట్టుకుంటారు, ఆ చుట్టూ పొలాలు ఉంటాయి, అక్కడ పని వాళ్ళు చేస్తారు, అట్లా అనమాట మానేరు. సో మరి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మధ్యయుగంలో ఫ్యూడల్ వహించిన పాత్ర ఏంటి అని చూసినప్పుడు చారిత్రకంగా ఫ్యూడలిజం మధ్యయుగం నిర్వహించిన పాత్రను మర్చిపోవటం కష్టం, ఎందుకంటే ఇది చాలా కీలకమైనది ఈ భూస్వామ్య వ్యవస్థ. దీనివల్ల తర్వాత కాలంలో ఐరోపా ఖండంలోనూ ప్రపంచంలో అనేక రకాలైన మార్పులు వచ్చాయి. శక్తివంతమైన కేంద్రీకృత అధికారం లోపించడం వల్ల ఐరోపాలో నెలకొన్న అరాచక కల్లోల పరిస్థితులను అదుపులో ఉంచి స్థానిక ప్రభువులు ప్రజలే క్రమశిక్షణను ప్రశాంత పరిస్థితులు నెలకొన్నారు. రెండవ పాయింట్, క్రీస్తు 9-10 శతాబ్దాల్లో ఐరోపాలో ముస్లిం దాడులకి గురవటం వల్ల ఈ వ్యవస్థ విచ్ఛిన్నం కాకుండా కాపాడు. రోమన్ సామ్రాజ్యం పతనం అవడంతో రోమన్ న్యాయస్మృతులు అంతమైనప్పుడు ఫ్యూడల్ ప్రభువులు తమ న్యాయాధికారం ద్వారా దాన్ని కాపాడారు. 4వ పాయింట్, ఇంగ్లాండ్ నందు ప్రభు వర్గమే ప్రజల స్వేచ్ఛకు హామీలు ఇచ్చి మ్యాగ్నా కార్టాపై రాజునే బలవంతంగా సంతకం చేయించి పార్లమెంటరీ విధానానికి దోహదం చేసింది. 5వ పాయింట్, సామాజిక ఆర్థిక కార్యకలాపాలు నిరంతరం కొనసాగాయి. అయితే ఇది మిగిలిన ఐరోపాలో కాకుండా మిగిలిన ఆసియా దేశాల్లో భూస్వామ్య వ్యవస్థ ఎలా ఉంది చిన్న పాయింట్ లాస్ట్లో కంక్లూషన్. భారత్, చైనా దేశాలు సైతం భూస్వామ్య వ్యవస్థ ఐరోపా దేశాలలో ఉన్న రీతిలో క్లిష్టంగా లేకపోయినా, అంటే కొంచెం అంత ఇబ్బందిగా లేకపోయినా, అంత బాధగా లేకపోయినా, అంత కష్టంగా లేకపోయినా దాని ఛాయలు అయితే కనపడతాయి, దాని యొక్క పరిస్థితులు అయితే మన భారతదేశంలో కనపడతాయి. అలాగే చైనా, ఆసియా దేశాలు అనగా ఈ దేశాల్లో కూడా భూస్వామ్య యాజమాన్య హక్కులు ప్రాతిపదిక ఆర్థిక వ్యవస్థ ఉండడం జరిగింది. సో ఇది మనకి భూస్వామ్య వ్యవస్థ అంటే ఏంటి, ఆ భూస్వామ్య వ్యవస్థ రావడానికి గల కారణాలు ఏంటనేది మనం అన్నింటినీ కూడా మనం చూస్తుంటాం. ఇది మనకి ఫైనల్ ఇయర్లో ఫస్ట్ యూనిట్లో పేపర్ 5th సెమిస్టర్లో ఫస్ట్ క్వశ్చన్. మీరు ఒకసారి ఈ పాట వింటున్నప్పుడు ఈ నోట్స్ కూడా దగ్గర పెట్టుకుని ఒకసారి చూస్తే చాలా క్లియర్గా మీకు అర్థం అవుతుంది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.